చేయడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. గడిచిన వారం మనం ప్రారంభించాము దేవుని వాక్యం. ఏ వాక్యం ప్రారంభించాము? దినవృత్తాంతముల 2వ పుస్తకము 27వ అధ్యాయము మొదటి వచనము. దినవృత్తాంతముల 2వ పుస్తకము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాం. ఆ మొదటి వచనములో నేను చదువుతున్నా చూడండి. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడే యెరూషలేములో 14 సంవత్సరములు ఏలిను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. హల్లెలూయా. ఇక తలల పైకెత్తి నా వైపు చూస్తే ఈ మాటలు వినాలని ప్రభు పేరును తెలియజేస్తున్నాను. మనం పేర్లంటే నామకరణం చేయించేటప్పుడు తప్పనిసరిగా దైవ చిత్తములో, దేవుని చిత్తములో ఆ పేరుకున్నటువంటి అర్థాన్ని బట్టి వారి జీవితము బాగుండాలనే ఉద్దేశంతోనే మన పేరు పెట్టించుకునేటప్పుడు దేవుని చిత్తంలో ఉన్న పేర్లు మాత్రమే మన బిడ్డలకు నామకరణం చేయాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. గడిచిన ఆదివారంలో ఆ మొదటి అధ్యాయాన్ని వచనాన్ని చదువుకుని అందులో 3 పేర్లు మనకు కనబడుతున్నాయి. 1 యోతాము, 2 సాదోకు, 3 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 పేర్ల యొక్క మీనింగ్ లేకపోతే ఈ 3 పేర్ల యొక్క అర్థాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేయాడు. అలాగనే మొదటి పేరు మనము నేర్చుకున్న గడిచిన ఆదివారము. ఏ పేరు? యోతాము. చెప్పండి. యోతాము అన్న మాటకు అర్థం ఏంటంటే పరిపూర్ణుడు. యోతాము అన్న మాటకు అర్థం ఏంటి? పరిపూర్ణుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మన తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు కనుక మనల్ని కూడా పరిపూర్ణులుగా ఉండాలని చెప్పారు. అలాగే పరిపూర్ణత గురించి ఇద్దరు వ్యక్తిని చూపించి వాక్యాన్ని నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు 2 వ్యక్తులు? 1 సాదోకు, 2 యెరూషా. 1 యోతాము, 2 సాదోకు, 3 యెరూషా. ఈ పేర్ల వల్ల మనకి ఏం ప్రయోజనం అంటే ఆ పేర్లు ఉన్నటువంటి మీనింగే మన ఆధ్యాత్మిక జీవితానికి బాట. హల్లెలూయా. పరిపూర్ణత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేము. మనము పరిపూర్ణులుగా ఉండాలి అంటే మనం వదులుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పరిపూర్ణతలోనికి నడిపించబడతామని చాలా విషయాలు గత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి నేను ప్రభుని సూచిస్తున్నాను. ఈరోజు సమయం లేదు కనుక కనీసం ఒక 50 నిమిషాలైనా దేవుని వాక్యం వినడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే సమయానికి వాక్యం ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. వాక్యమే మన బ్రతికిస్తుంది. మనం కథలు చెప్పుకోవడానికి కాదు, లేకపోతే అక్కడెక్కడ వార్తలు చెప్పుకోవడానికి కాదు. నేరుగా వాక్యము నేర్చుకుని వాక్యము చేత మనం బలపరచబడుదుము గాక. హల్లెలూయా. 2వ పేరు వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే సాదోకు. అనండి. సాదోకు. సాదోకు అన్న మాటకు అర్థం ఏంటంటే, బైబిల్ ఉన్నారా సాదోకులు? సాదోకు ప్రవర్త ఉన్నాడు. సాదోకు పేరు పెట్టబడిన వారు ఉన్నారు. ప్రతి పేరుకి కూడా అర్థం ఉంది బైబిల్లో. అర్థం లేకుండా ఏ పేరు కూడా బైబిల్లో రాయబడలేదు. సాదోకు అన్న మాటకి అర్థం ఏంటంటే నీతిమంతుడు. చెప్పండి. చెప్పాలి. సాదోకు అన్న మాటకి అర్థం ఏంటంటే నీతిమంతుడు. దావీదు అంటాడు కీర్తనలో, నా నీతికి ఆధారమగు దేవా. చెప్పండి. ఏమంటాడు? నా నీతికి ఆధారమగు దేవా అంటే దాని అర్థం ఏంటంటే నీతికి ఆధారము ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడే. అందుకనే నీతిమంతుడు ఒక్కడో లేడు, ఎక్కడా లేడు. మరి ఎవరున్నారు నీతిమంతులు? మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. చేతులెత్తి హల్లెలూయా. హల్లెలూయా. సాదోకు అన్న మాటకు అర్థం ఏంటంటే నీతిమంతులు, లేకపోతే నీతిపరుడు, నీతిమంతుడు. క్రైస్తవ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాము. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందాము. సార్వత్రిక సంఘములో చేర్చబడ్డాము.
కానీ ఇప్పుడు మన ప్రయాస ఏంటో తెలుసా? ప్రభు రాజ్యంలోని ఎదుర్కోవాలన్నా, దేవునితో యుగ యుగాలు జీవించాలన్నా, పరలోకములో నిత్యత్వం పొందుకోవాలన్నా, దేవుని కుడి పార్శ్వమున మనము కూడా ఉండాలన్నా మన ఆశ గోలు ఒకటై ఉండాలి. భూమి మీద బ్రతికినంత కాలములో నీతిమంతునిగా తీర్చబడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, కోళ్ళ రక్తము చేతనైనను, గొర్రెల రక్తము చేతనైనను, మేకల రక్తము చేతనైనను ఒక వ్యక్తి నీతిమంతుడు కాలేడు. అలాగే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు కాలేడు. కానీ మరి ఎవరు ఎలా నీతిమంతులు అవుతారంటే బైబిల్ చెప్తుంది, యేసు క్రీస్తు కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడగలరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప పొందుకున్న మనము ఖచ్చితంగా మనప్పుడు ఏమై ఉండాలో తెలుసండి, నీతిమంతుల జాబితాల్లో మన పేర్లు కూడా ఉండునుగాక. నీ పేరు వాటర్ లిస్ట్ లో ఉంది, తప్పులేదు. నీ పేరు ఆధార్ కార్డులో ఉంది, చాలా సంతోషము. నీ పేరు స్కూల్ సర్టిఫికెట్ లో ఉంది, చాలా సంతోషము. నీ పేరు ఇంకా ఏదైనా డాక్యుమెంట్ లో ఉండుంటుంది, నీ పేరు, చాలా సంతోషమే. కానీ ఈరోజు ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు నాతో చెప్పిన మాట, మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన పేరు నీతిమంతుని జాబితాల్లో చేర్చబడునుగాక. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, నీతిమంతులు కాకుండా పరలోక రాజ్యానికి హక్కుదారులు అవ్వలేమో. మరి మీరు నీతిమంతులు అంటే మనం నీతిమంతులు కాలేకపోయాం, కానీ నీతిమంతులు అవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. నీతిమంతుని జాబితాల్లో మన పేరు ఉండాలి. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీతిమంతునిగా తీర్చబడినప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని మనం జరిగించిన వారిగా ఉంటాం. ఈరోజు నీతిమంతుని జాబితాలో చేర్చబడిన 3 పేర్లు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే స్థానంలో మన పేర్లు కూడా ఉండడానికి ప్రభు సహాయం చేయనుగాక. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. మరలా చెప్తున్నాను, నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు దావీదు. అంటే మన నీతికి ఆధారం ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. ఇర్మియా ఏమంటాడు? ఇర్మియా ఏమంటాడు బైబిల్లోని? నా నీతి నీ దృష్టికి మురుకు గుడ్డల వలె ఉన్నాయంటాడు. ఎందుకంటే మనం నీతిమంతులుగా ఉన్నామనుకుంటాము, కానీ అది ఎవరి దృష్టిలో కనపడాలంటే దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఉన్నామా లేదన్న సంగతి మనం గుర్తించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్క వ్యక్తిని గురించి మీకు చూపిస్తానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి యొక్క అనుభవాలు మనం నేర్చుకుని మనం ఎలాగ నీతిమంతులు అవ్వాలన్న విషయాన్ని ప్రభు మనకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. తీసారమ్మా బైబిల్లో? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును 7 కాపాడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు ఒక వ్యక్తి బైబిల్లో మనకు పరిచయం అవుతున్నాడు. ఆ వ్యక్తి పేరు నోవాహు. చెప్పండి, నోవాహు. నోవాహు ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడతాడు. ఎలా కనబడతాడు? ఆయన శాశ్వత అఖిలాండమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడే నోవాహును గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఏంటా సాక్ష్యము? ఆదికాండము 7:1 చదువుదామా? ఆదికాండము 7:1. ఆదికాండము 7:1 తొందరగా బైబిల్. ఆదికాండము 7:1. అమ్మా, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై యుండుట చూచితిని. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్పారు ఈ మాట? పాస్టర్ గారు కాదు.
నమ్మకముగా పనిచేస్తున్న విశ్వాసితో చెప్పిన మాట కాదు ఇది. అన్ని విషయాల్లో దైవ సేవకునికి సహకారిగా చేదోడుగా ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడిన మాట కాదు ఇది. సాక్షాత్తు అఖిలాండమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడే భూమి మీద ఉన్నటువంటి నరుడిగా ఉన్న ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటో సాక్ష్యం తెలుసా? నమః, నిన్ను నేను చూశానయ్యా, నీ గురించి నేను విన్నానయ్యా, నీ గురించి నేను తెలుసుకున్నానయ్యా. ఈ తరమ వారిలో, ఈ గ్రామంలో కాదు, ఈ కుటుంబంలో కాదు, ఈ సంఘములో కాదు, ఈ ప్రాంతంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రములో కాదు, ఈ తరానికే నా ఎదుట నువ్వు నీతిమంతుడిగా ఉన్నవయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. అసలు సాధువుకు ఉన్నటువంటి పేరుకున్నటువంటి అర్థం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేరు ఎంత గొప్ప పేరు పెట్టారు. వాళ్ళని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పేరుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. సాధువుకు ఉన్న మాటకు అర్థము నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? ఆ చరిత్ర మనం చదువుకుంటే ఒక విషయం మీతో చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. నా వైపు చూడాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అది ఆకాశము నుంచి నరులను పరిశీలిస్తున్నటువంటి దేవుడి సమయం. అది ఏ సమయం? అది ఆకాశము నుంచి నరులను దేవుడు పరిశీలన చేస్తున్నాడంట. అలా పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు సృష్టిని చూసినప్పుడు సృష్టిలో ఉన్న మానవుడు ఏమైపోయాడంటే భయంకరమైనటువంటి పాపానికి విచ్చలవిడిగా జీవిస్తూ, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ, దేవుని చిత్తాన్ని జరిగించకుండా జీవిస్తూ, భయంకరమైనటువంటి పాపములో పడిపోయి జీవిస్తున్నటువంటి మానవుడిని దేవుడు చూసిన తర్వాత అనుకున్నాడంట దేవుడు, అయ్యయ్యో, అనవసరంగా వీళ్ళని నేను సృష్టించాను, అనవసరంగా వీళ్ళ భూమి మీద నేను కలగజేశాను, నీ చేసిన దానికి నేను బాధపడుతున్నాను. ఎందుకంటే నా ప్రియమైన కుమారులు, నా ప్రియమైన కుమార్తెలు ఎంత దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోతారో అనుకోలేదని దేవుడు ఆకాశం నుంచి చూస్తున్న నరుని బట్టి బాధపడుతున్నాడు. ఆ బాధపడుతున్న సమయంలోకి దేవుడు ఓర్చుకోలేక, తట్టుకోలేక, ఎవరైనా నా కొరకు పనిచేసేవాళ్ళు ఉన్నారా, ఎవరైనా నా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా, ఎవరైనా భక్తిగా జీవించే వాళ్ళు ఉన్నారా, ఎవరైనా నా కొరకు బ్రతకడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారా అని అన్వేషణ చేసినప్పుడు ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడంట. ఆయన పేరు నోవహు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటకి మనకు అర్థం అవ్వాలి ఏంటంటే అసలు మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడన్న సంగతి గుర్తించాలి. రెండవది, మన మీద దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక ఉన్నదన్న సంగతి కూడా మనము గుర్తించాలి. నన్ను ఎవరు పాటించుకుంటారండి, నాకు ఎవరు తెలుసండి, నా పని ఎవరికి ఉంటుందండి? నేనేమంటానంటే దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, నీ పని, నీ అవసరం నీ ఇంటి పక్కలకి, నీ ఇంటి వెనకాలకి లేకపోయినా సరే నిన్ను బట్టి నీ పని దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడన్న సంగతి వాక్యము ద్వారా ఈ రాత్రి, ఈ మధ్యాహ్నంలో నువ్వు గుర్తించుదువు గాక. దేవుడు నిన్ను చూస్తున్నాడన్న సంగతి నువ్వు గుర్తించుదువు గాక. దేవుడు అన్వేషణ చేస్తూ చూస్తూ ఉంటేనంట ఒక వ్యక్తి కనపడ్డాడంట. ఆ వ్యక్తి పేరు నోవహు అంట. అప్పుడు నోవహును పిలిచి అన్నాడు, నోవహు, నీ భక్తికి నేను మెచ్చాను. ఈ తరము వారిలోనే నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావు, భక్తిపరుడిగా జీవిస్తున్నావు. అందుకని ఎలాగైనా సరే నిన్ను బట్టైనా సరే నాకు ఈ సృష్టిని పాడు చేయడం ఇష్టం లేదు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఈ సృష్టి అంతా పాపముతో నిండిపోయింది, ఈ తరమంతా పాపముతో నిండిపోయింది. కానీ ఈ తరములో నీ ఉన్నావు చూడు, నీ భక్తిని చూసి, నీ ప్రార్థన చూసి, నీ విజ్ఞాపన చూసి, నీ త్యాగాన్ని చూసి, నీ సమర్పణ చూసి ఈ సృష్టిని నేను పాడు చేయడానికి ఇష్టపడతలేదయ్యా అని చెప్పి నోవహుతో అన్నాడు. నోవహు ఒక పని చేయి, వాడకట్టు
వాడ కట్టిన తర్వాత ప్రారంభించి వాడకట్టు. ఆ వాడలోనికి ఎవరైనా రావడానికి ఇష్టపడితే ఆ వాడలో నువ్వు చేర్చుకో. ఈ వాడ కట్టిన సంవత్సరాలు ఉంటాయి చూడు, ఈ సంవత్సరాలన్నీ కూడా నువ్వేం చేస్తావో తెలుసా? సువార్తను ప్రకటించు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించాలి విషయాలు. ఒకవైపు వాడ కట్టమన్నాడు, వాడ కట్టబడి దినాలన్నీ కూడా ఏం చెప్పాడో తెలుసా? సువార్తను ప్రకటించు. ఎవరైతే నమ్మి సువార్తను అంగీకరిస్తారో వాళ్ళు వాడలో చేర్చుకో. ఈ వాడలో చేర్చుకో. ఒకవేళ నమ్మలేదా, అప్పటికి కూడా వాళ్ళు విరక్తి కలిగి నీ మీద తిరస్కరించి నన్ను తిరస్కరించారా, అప్పుడే ఒక ప్రచండమైనటువంటి వర్షాన్ని భూమి మీదకి జలప్రలయాన్ని పంపిస్తానని చెప్పి నోవాహుతో వాడ కట్టమన్నాడండి. వాడ పనులు జరుగుతున్నాయి. ఇలా చూడాలి నా వైపు జాగ్రత్తగా. వాడ పనులు జరుగుతున్నాయి, వాడ వరకు జరుగుతుంది. తన దర్శనాన్ని తన భార్యతో చెప్పాడు. దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. ఈ ప్రజలను చూసి చాలా బాధపడుతున్నాడు దేవుడు. ఎందుకు సృష్టించారా, ఎందుకు వీళ్ళని సిద్ధపరిచి భూమి మీదకి పంపించారని బాధపడుతున్నాడు. అందుకని దేవుడు వాడ కట్టమని చెప్పాడు నాతో అని తన భార్యతో చెప్పినప్పుడు తన భార్య ఏమన్నదో తెలుసా? అయ్యా, మీరు ఎలా చెప్పితే నా చూడాలి నా వైపు ఖచ్చితంగా, మీరేం చెప్తే అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక అద్భుతమైన సత్యము ఏంటి, పేర్ల గురించి కూడా మనం నేర్చుకోవచ్చు అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైన సత్యం ఏంటంటే, క్రైస్తవునిగా పిలువబడుతున్న మనం, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళ్ళాలంటే రక్షణ ఎంత ప్రాముఖ్యమో, పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమో, యథార్థము ఎంత ప్రాముఖ్యమో, నీతి ఎంత ప్రాముఖ్యమో, వీటన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఉంది. ఏంటో తెలుసా? భర్తకే భార్య లోబడాలి. ఆమె హల్లెలూయా చెప్పండి. భర్తకే భార్య లోబడాలి. ఎందుకు లోబడాలి? బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, భర్త కొరకే భార్య తప్ప భార్య కొరకు భర్త కాదు. అలా చెప్తున్న జాగ్రత్తగా గమనించాలి. భర్త కొరకే భార్య, భార్య కొరకు భర్త కాదు. అయినను అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఈక్వల్ గా చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ కుటుంబములో మాత్రము యజమానుడు భర్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్త మీద భార్య యజమానుతనం చేయడానికి బైబిల్ అధికారం ఇవ్వలేదు. ఆ దర్శనము వెంటనే భార్యకి చెప్పగానే భార్య ఓకే అంది. ఆ తర్వాత వెంటనే భార్యాభర్తలు ఇరువురు కలిసి వారికి పుట్టిన బిడ్డలను కూర్చోబెట్టి దేవుడు ఇలా చెప్పాడంటే నాన్నకి, అందుకని నాన్న మాట నా మాటగా స్వీకరిస్తున్నాను. మరి మీరేమంటారంటే, ఆ కొడుకులు కోడళ్ళు కూడా ఏమన్నారో తెలుసా? కొడుకులు కోడళ్ళు కూడా, నాన్న అమ్మ మీ దర్శనమే నా దర్శనం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు ఇరువురిని కూర్చోబెట్టి, తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ కుమారుని కోడల్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఆ తల్లిదండ్రులతో కుమారుని కోడలు ఏమన్నారో తెలుసా? మీ దర్శనమే మా దర్శనము, దేవుడు మీతో చెప్పాడు కనుక మీ మాటను మేము ఫాలో అవుతున్నాము, మీరు ఏది చెప్తే అదే చేస్తామని చెప్పాడు. నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను, విధేయతే దేవుని చిత్తాన్ని చేసేలా చేస్తాదే. అవిధేయత కాదండి, విధేయత. దేవుని మాటకి ఎప్పుడైతే లోబడతామో తప్పనిసరిగా దాని యొక్క బ్లెస్సింగ్ వేరుగా ఉంటుంది. ఆమె హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాట మీతో చెప్తున్నా. ఎప్పుడైతే ఆ దర్శనం పంచుకున్న తర్వాత భార్యతో పంచుకున్నాడు, తర్వాత భార్య భర్తలు ఇరువురు కలిసి పిల్లలతోటి కుమారులతో కోడలతో పంచుకున్నప్పుడు వారు కూడా ఓకే అన్నారు. అలా ఓకే అనగానే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఒకవైపు సువార్త ప్రకటించబడుతుంది, మరొక వైపు వాడ కట్టబడుతుంది. ఒకవైపు సువార్త ప్రకటించబడుతుంది, మరొక వైపు వాడ కట్టబడుతుంది. సువార్త ప్రకటించబడుతుంది, సంఘము కట్టబడుతుంది. సువార్త ప్రకటించబడుతుంది, వాడ కట్టబడుతుంది. ఎవరైతే సువార్తను నమ్మి విశ్వసిస్తారో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి రావాలో తెలుసా? వాడలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా సంవత్సరాలు సువార్త ప్రకటించారు కానీ, విన్నారు కానీ ఎవ్వరూ విశ్వసించలేదు. విన్నారు కానీ సంఘములో ఎవరు చేర్చబడలేదు.
విన్నారు కానీ ఎవరు బాప్తిసము తీసుకోలేదు. విన్నారు కానీ దేవుని మాటను వింటున్నారు కానీ అవన్నీ జరిగే విషయాలేంటి? ఇలాగే చెప్తారు ఈ పాస్టర్ గారు, ఎవరో నోవాహు పాస్టర్ గారు, ఆయన ఇలాగే చెప్తారని నోవాహు చెప్పిన మాటను తిరస్కరించి బైబిల్ చెప్తుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇల్లులు కట్టుకుంటూ వాళ్ళు హక్కులు ఆర్పాటాలు లోకములు ఉన్న వాటి వైపే లోకములు ఉన్నటువంటి వాటి మీదే ముగ్గు చూపుతూ నోవాహు పాస్టర్ గారు చెప్పిన మాట ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. వినకపోగా చూశాడు. ఈ లోపు ఏం జరిగిందో తెలుసా? వాడ పూర్తయిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడులాగే వాడ పని చేస్తుంటే వాడికి సహాయం చేశారు వాళ్ళు. ఏది మరి తాపి మేతులు వడర మేతులు వీళ్ళందరూ ఎక్కడ వస్తారో? నోవాహు అన్ని చేస్తాడా? నోవాహు ఎన్ని వచ్చా? కానీ వడ్ర మేస్త్రుల కింద పని చేశారు. వడ్ర మేస్త్రి పని చేస్తుంటే నోవాహు గారు చెప్పారు వడ్ర మేస్త్రితోటి, మరి చేస్తున్నామయ్యా, చాలా సంతోషము, ప్రభు నమ్ముకోమయ్యా. ఈయన అంటాడు కదా, ఏదైనా చెప్పు కదా అది చెప్పొద్దు అన్నాడు. ఎవరో వాటర్ మేస్త్రి. అరే వాడ పని జరుగుతుంది, వేలాది మంది వాడ కడుతున్నారు కనుక అక్కడ నేను అనుకుంటున్నాను 4 ఇల్లులు ఉంటుంటే అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఎట్టేస్తాను. మరి వేలాది మందితో వాడ కట్టబడుతుంది కనుక అక్కడ మరి ఫాస్ట్ ఫుడ్ చేట ఉంటుందా ఉండదా? మరి ఫాస్ట్ ఫుడ్ లేకపోతే కనీసం కాఫీ టీయా ఉంటుందా ఉండదా? అన్ని రకాలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అంటే వ్యాపారాలు సాగుతున్నాయి, వాడ కట్టబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి. కానీ అన్ని వింటున్నారు కానీ సువార్తను మాత్రం అంగీకరించి వాడలో చేర్చబడ్డానికి మాత్రము ఇష్టపడలేదు. సువార్త వింటున్నారా? 150 సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలంట? 150 సంవత్సరాలు ప్రకటించాడు నోవాహు గారు. సువార్త వింటున్నారు, వాక్యాన్ని వింటున్నారు, ఉపదేశాన్ని వింటున్నారు, దేవుడిలో చేయబోతున్నాడు కార్యాలను చెప్తూ వింటున్నారు. కానీ అన్ని వింటున్నారు, ఆయనకి సహకారులుగా కూడా ఉన్నారు వాడ పనిలోని. కానీ రక్షణ అనేటప్పటికి మాత్రము దూరం అయిపోయింది. ఈ లోపల వాడ పూర్తి అయిపోయింది. జాగ్రత్తగా గమనించాలి, వాడ పూర్తి అయిపోయింది. దేవుడు అన్నాడు వాడ పూర్తి అయిపోయింది. నోవాహు అన్నాడు వాడ పూర్తి అయిపోయిందయ్యా అన్నాడు. అయితే ఒక పని చేయండి, మొత్తం భూమి మీద ఉన్నటువంటి జంతువుల్లో జతలు చెప్పిన వాడు ఎక్కించేయి, ఆ వాటికి కావలసిన మేత వాళ్ళు ఎక్కించేయి. నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, నీ 3 కోడళ్ళు, 80 కూడా వాళ్ళ ఉండని చెప్పేసి వాడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనే తాళం వేసి తాళం పట్టుకెళ్ళిపోయాడంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆకాశపు తుమ్ములు తెరవబడ్డాయి, ప్రచండమైన వర్షం కురవడం ప్రారంభించింది. 40 రాత్రులు 40 పగలు ఎప్పుడైతే వర్షం కురవడం ప్రారంభించిందో మొత్తం ఊరు కూడా మొత్తం మునిగిపోయి పిల్ల మేక మొత్తం గొడ్డు గోవ ప్రజలు అందరూ కూడా మొత్తం చనిపోయారు. ఇంకా మిగిలిన కొంతమంది గజేతగాళ్ళు ఉంటారు. కొంతమంది గజేతగాళ్ళు తెలుసు కదా, వాళ్ళు గజేతగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మీద ఈదుకుంటూ నోవాహుకు వాడకాడికి వచ్చారు. వాడకాడికి వచ్చి ఆ కిటికీ ఒక చూస్తూ నోవాహు గారు తాళం తీయడు బాబు, చచ్చిపోతున్నామంటే ఈయన ఏమన్నాడు? తాళం నా దగ్గర లేదయ్యా. తాళం వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన. తాళం నా దగ్గర లేదయ్యా అంటే ఇప్పుడు నోవాహు గారు అంటారు, అయ్యా మీరు వాడ కడుతున్నప్పుడు ఆ వాడకి ఆ ఇస్త్రీ పట్టి ఆ కమ్ములు ఇస్త్రీ పట్టినోడిని నేనేనయ్యా, ఆ వాడ పనిలోనికి టిఫిన్ ఇచ్చినోడిని నేనేనయ్యా, ఆ వాడ పనిలోనికి క్యారేజీలు పట్టుకొచ్చిన నేనేనయ్యా, కొంచెం తలుపు తీయంటే తాళం నా దగ్గర. చెప్పాలి హల్లెలూయా. తాళం ఎవరి దగ్గర లేదంట? నోవాహు గారి దగ్గర లేదు. దేవుడు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రీతిగా సృష్టి అంతా కూడా ఏమైపోయిందో తెలుసండి? సమూల నాశనం అయిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఆ నాశనం అయిపోయిన తర్వాత మాట్లాడిన మాట ఇది. చదువుతాం ఇప్పుడు, ఇందాక చదివిన మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. మరియు ఎవరో దేవుడు ఆయన చూసారా? పూర్వకాలమందున్న లోకాన్ని విడిచిపెట్టక. చూడండి, భక్తిహీనుడు. ఎవరా భక్తిహీనుడు అంటేని? వాడలో చేర్చబడిన వారు, సువార్తను విన్నారు కానీ అంగీకరించిన వారు,
దేవుని మాటలు విన్నారు కానీ రక్షణలోనికి రాని వారు, దేవుని వాక్యాన్ని విన్నారు కానీ పెడచెవిని పెట్టిన వాళ్ళు, ఈ తుఫాన్ అంటారు, లేకపోతే ఈ భూకంపం అంటారు, ఈ వరదలు అంటారు, లేకపోతే ఈ ఉగ్రత అంటారు, ఇవన్నీ ఎవడు చూసొచ్చాడు అన్నవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఏ జాబితాలో చేర్చాడో తెలిసి దేవుడు భక్తిహీనుల జాబితాలో చేర్చాడంట. చదవాలి. భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యము చూడండి. వరద ఎవరి మీదకి రప్పించాడు? తుఫాను ఎవరి మీదకి రప్పించాడు? జలప్రళయం ఎవరి మీదకి రప్పించాడు? ఉగ్రత ఎవరి మీదకి రప్పించాడు? భక్తిహీనుల మీదకి. అలా రప్పించగానే బైబిల్ చెప్తుందంట, చదువు అక్కడి నుంచి, నీతిని ప్రకటించిన, సువార్తను ప్రకటించిన నోవాహును మరి 7 అంటే నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడలు, మొత్తము 80 నోవాహుతో. ఈ 80 కాపాడినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న మాట ఒకటే, ఎంత చెప్పిన మాట ప్రయోజనం ఏంటో తెలుసా? ఎవరయ్యా నీతిమంతులు జాబితాలో ఎవరి పేరు ఉంటుందంట? చెప్పాలి, నీతిని ప్రకటించిన వారి పేరు. హల్లెలూయా. ఎవరి పేరంట? నీతిని ప్రకటించిన పేరు. మరి నీతి అంటే ఎవరు? మనం ఆరాధిస్తున్న యేసయ్య. 150 సంవత్సరాలు నీతిని ప్రకటించాడు నోవాహు. ఎవడు నమ్మలేదు. దేవుని మహాకృపను బట్టి నిన్న నీతిని ప్రకటించాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. నీతిని ప్రకటించాము. ఎన్నో వ్యతిరేకతలని గడిచిన సంవత్సరం బాగానే ఉంది. ఈ సంవత్సరంలో ఆ చివర ఈ చివర బోర్డులు పెట్టేస్తారు. ఏమని? మేమందరము హిందువులము, అన్య మతాలు మా గ్రామాల్లోనికి రాకూడదు అడిగారు నన్ను మనోళ్ళు. మరి ఏం చేద్దామంటే పెద్దవాళ్ళ పనులు ఏమి కంగారు పడద్దు. సౌండ్ సిస్టమ్ ఆపి మీరు ఈదుల్లోకి వెళ్ళిపోండి. ఎవరన్నా అడిగితే నేను చూసుకుంటాను. అందరూ నాకు తెలుసు అని చెప్పాను. ఎవరైతే చెప్పానో ఆయన ఎదురువాడు గుడికాడ. ఆ ఊరి ప్రెసిడెంట్, నెంబర్ గారు, ఎంపీటీసీ అలాగే వస్తున్నాడు. నమస్కారం పెట్టాను. నమస్కారం పెట్టగానే ఏంటిది అన్నాడు. ఇంకేముందండి, డిసెంబర్ నెల కదండి, ఇక్కడి నుంచి మా అన్ని క్రిస్మస్లే కదండి అన్నాను. ఓహో అదా, చెప్పాడు ఏర్పాడు అనండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తూ అంటాడు. ఇంకా లోపల కూడా ఉన్నాయి కదా పాలేలు, వెళ్తారా అన్నాడు. అలా కూడా వెళ్తామన్నాను. ఓకే అన్నాడు. అంతే. అంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దాని కొరకు ప్రార్థన చేస్తే మనకంటే ముందుగా దూతలు పంపించి మార్గాలను సరళము చేసి మెట్టగా ఉన్న స్థలాలన్నీ సదురూపముగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా నీతిని ప్రకటించి రావడానికి ప్రభు సహాయం చేశాడు. బాప్తిజం పొందుతారా, నమ్ముతారా, నమ్మరా, సువార్తను అంగీకరిస్తారా, ప్రభు దగ్గరికి వస్తారా లేదా అన్నది ఆయన చూసుకుంటారు. మనకు పని లేదు. ఇంకా నీతిని ప్రకటించి వచ్చాము. ఇప్పుడు నేనేమంటానంటే, నీతి మంతుని జాబితాల్లో నీ పేరు రాయబడాలంటే నోవాహు గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నోవాహు అంట నీతిమంతుని జాబితాలో తన పేరుంది. కారణం ఏంటో తెలుసా? నీతిని ప్రకటించాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి. ఏ ప్రశ్న? సువార్త చెప్పిన వాళ్ళు అందరూ అయితే పర్లోకి వెళ్ళిపోతారండి. అని మేము సువార్తకు రాలేని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతామా? రావాలి కదా మరి ప్రశ్న. అంటే నీతిని ప్రకటించిన వాళ్ళకి ఏమో పరలోకం అంటే వాళ్ళలోకి వెళ్తారండి. మరి నీతిని ప్రకటించకుండా మరి మేము రాలేదు కదండి, మేము అందరం వాళ్ళలోంచి బయటకు వెళ్ళిపోతామండి. ఆ ప్రశ్న నీకు వస్తే దానికి జవాబు ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దానికి జవాబు ఏంటో తెలుసా? సువార్త ప్రకటించేంత మాత్రాన కాదు నీతిమంతుని జాబితాలో చేర్చబడలేదు అతను. 7 అధ్యాయములు 1వ వచనంలో చూస్తే 7 అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతునిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడ్డావు. మరి మిగతా 7 కనబడ్డారా?
చూడాలి మీరు, ఇక్కడే అద్భుతమైన మాటలు. మిగతా 7 గురించి దేవుడు మాట్లాడా? చెప్పాలి. అక్కడ 80 ఉన్నారు. మీకు ఆలోచింపజేసే దేవుని వాక్యం. మీరు దేవునికి స్తోత్రం కలిగినగాక. అక్కడ 80 ఉన్నారు మొత్తం. 80లో 7వ వచనంలో ఏ రాయబడింది? 7వ అధ్యాయం 1వ వచనంలో నీవే అంటే అర్థం ఏంటి? ఒక్కడే. మీరు బాగా గమనించాలి వాక్యాన్ని. నీవే అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక్కడే. ఇక్కడే రాయబడ్డాడు, నీతిని ప్రకటించినావు గనుక నోవాహును మరి 7 అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యము తెలియజేస్తుంది. 7:1 స్పష్టంగా చెప్పాడు, నీవే అన్నాడు. అంటే 1 మ్యాన్, ఒక్కడే. కానీ తన నీతిని బట్టి, తన ప్రకటించిన దాన్ని బట్టి, దేవుడి ఎదుట తన సాక్ష్యాన్ని బట్టి మిగిలిన 7 కాపాడుకోగలిగాడు. చెప్పలు కొడతారని కూడా నేర్పడలేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. చేతులెత్తి హల్లెలూయా. మాటకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీ కుటుంబంలో నువ్వు నీతిమంతుడిగా, నీతిని ప్రకటించే వ్యక్తిగా, దేవుని ఎదుట నువ్వు నీతిమంతుని జాబితాలో చేర్చబడిన వ్యక్తిగా ఆ సాక్షిని పొందుకుంటే నీ ద్వారా నీ కుటుంబాన్ని ఖచ్చితంగా నువ్వు కాపాడుకోగలవు. ఖచ్చితంగా నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు. అక్కడ 7 చెప్పలేదు, ఒక్కడిగా చెప్పాడు, నీవే అన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడో తెలుసా? నిన్ను బట్టి. అంటే ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? తన దర్శనాన్ని మిగిలిన 7 ఏకీభవించారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తనతో చెప్పిన మాటలు తన భార్యకు, పిల్లలకు చెప్పినప్పుడు, కోడలకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏకీభవించారు. హల్లెలూయా. చెప్పాలి. చేతులెత్తి హల్లెలూయా. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఒకవేళ నీ కొడుకు తిరిగిపోతాడు అవ్వచ్చు, లేకపోతే నీ కొడుకు తిండిపోతాడు అవ్వచ్చు, లేకపోతే నీ కొడుకు లోకంలో తిరుగుతున్నవాడు అవ్వచ్చు. నేనంటాను, నీ నీతిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ భక్తిని బట్టి నీ కొడుకు నువ్వు రక్షించుకోగలవా? హల్లెలూయా. కాపాడుకుంటావు, ఖచ్చితంగా కాపాడుకుంటావు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన, నీ కన్నీరు ఊరికినే పోయేది కాదు, ఆయన బుడ్డులో ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకునిగా చెప్తున్నాను, నోవాహు ఒక్కడే, కానీ నోవాహును బట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నోవాహును బట్టి ఊరిని కాపాడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఊరు వారు నోవాహు మాట వినలేదు. ఊరు వాళ్ళు విన్నారండి? వినలేదు. ఏం చెప్పుకున్నారు వాళ్ళు? ఈయన ఇలాగే చెప్తాడు, ఎప్పుడు చూడడం మనకు తెలియదేంటి? అని బైబిల్ చెప్తుంది. వాళ్ళ కుటుంబం విన్నారు, కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సేవకునిగా చెప్తున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ మొదటిగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునే స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా నీ కుటుంబం కొరకు కన్నీరు కాచు. మొదటిగా నీ కుటుంబం కొరకు దేవుడి సన్నిధిలో ఉపవాసాలుండు. మొదటిగా నీ కుటుంబం కొరకు పశ్చాత్తాపడు. మొదటిగా నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబం అనేక కుటుంబాలకి మాదిరిగా ఉండును గాక. దేవుడు ఖచ్చితంగా ఆకర్షిస్తాడు. నీ కన్నీరు, నీ ప్రార్థన, నీ ఉపవాసాలు వ్యర్థపరచమో నీ కుటుంబాన్ని తప్పనిసరిగా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఆ కింద కొంచెం చదువుతాము. కిందకి ఏమన్నా ఇంకా కిందకంటే పేతురు రాసిన పత్రిక చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణంలో భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికార. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఎంత అద్భుతమైన మాట? చూడండి ఏమని రాయబడిందంట? మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణమును భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉండుటకై వాటిని నాశనము చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మనం భక్తుడి చరిత్ర నేర్చుకున్నా, ఒక భక్తురాలు చరిత్ర నేర్చుకున్నా, ఆ భక్తుల గురించి మనం తెలుసుకోవాలన్నా వాళ్ళు మనకు ముందుగా దేవుడు మాదిరిగా ఉంచిపోయాడు. హల్లెలూయా. మనం చెప్తాం కదండి, మనం ఎవరినన్నా బాగున్న వాళ్ళ పిల్లలు చూసి ఏమని చెప్తాం? మన పిల్లలకి ఏం చెప్పుకుంటాము? వాళ్ళ పిల్లలు చూడరా ఎంత, వాళ్ళ అమ్మ మాట ఎంత గౌరవంగా వింటున్నారో, వాళ్ళ నాట మాట ఎంత గౌరవంగా వింటున్నారో అని వాళ్ళ పిల్లలను చూసి మన పిల్లలకు బుద్ధి చెప్పుకుంటాం. అలాగనే బైబిల్ చెప్తుంది,
ఇదిగో మన ముందు ఒక దుష్టాంతము జరిగింది. అటువంటి పరిస్థితి మనకు కూడా రాకుండా ఉండాలంటే మనము జాగ్రత్త పడడానికి ఆ చరిత్ర మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. మన ముందు ఫుల్గా తాగేసి లెవర్లన్నీ పాడైపోయి చచ్చిపోయాడు అనుకోండి, ఆయన బట్టి మనం ఏం నేర్చుకుంటాము? అమ్మో మనం కూడా తాగకూడదు, మనం కూడా తాగితే ఆడికిలాగే మన లెవర్లు కూడా పోతాయి, ఆడికిలాగే 30 సంవత్సరాలు మనం కూడా చచ్చిపోతామని మనం ఆడి గురించి మనం నేర్చుకుంటామో తెలుసా? మనము తాగకూడదు. బాగా తిరిగిపోతాడయ్యాడు, లేనిపోయిన రోగం తెచ్చుకున్నాడు, సకంలోనే చచ్చిపోయాడు. ఆడు చూసి మనం ఏం నేర్చుకుంటామో తెలుసా? అమ్మో ఇలా మనం జీవించకూడదు, ఇలా జీవిస్తే మనం ఏమవుతామో తెలుసా? మధ్యలోనే చచ్చిపోతాము. అంటే ఒక్కొక్క విషయాన్ని గురించి ఒక్కొక్క పాఠము దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, నోవహు తరములో ఉన్నటువంటి పాఠము పరిశుద్ధాత్మ దేవుడు నేటి సార్వత్రిక సంఘానికి ఒక గుణపాఠంగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. హల్లెలూయా, చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. అందుకని దయచేసి నోవహు ద్వారా మనం ఏం నేర్చుకున్నామో తెలుసా? షాదోకు అన్న మాటకు అర్థం ఏంటంటే నీతిమంతుడు. ఎవరు నీతిమంతులంటే ఈ తరము వారిలో నోవహు ఒక్కడే నీతిమంతుడు. ఎందుకు నోవహు నీతిమంతుడు అయ్యాడు? దేవుడు చెప్పింది చేశాడు. ఆ దర్శనాన్ని తన కుటుంబానికి చెప్పుకున్నాడు, ఆ దర్శనాన్ని ఊరందరికీ చెప్పాడు. కానీ ఊరెవరు నమ్మలేదు, నోవహు కుటుంబం మాత్రం నమ్మింది. ఈ నోవహుతో పాటు 7గురిని కాపాడుకుని రక్షించుకోగలిగాడు. మిగిలిన ఆ భక్తిహీనులు అందరూ కూడా ఏమైపోయారంటే సంహరింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదటి వ్యక్తి. త్వరగా చెప్తాను. రెండో వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తి నీతిమంతుడు. పేతురు రాసిన మొదటి రెండో పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. అమ్మా చూడాలి బైబిల్ అదే అధ్యాయంలో రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు, చూడండి ఎంత అద్భుతమైన మాట, ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకునుచు వచ్చెను. హల్లెలూయా, చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరో తెలుసండి? లోతు. లోతు ఎవరు చెప్పండి? ఎవరో లోతు. లోతు గురించి బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం. చాలా చరిత్ర ఉంది కానీ చరిత్ర కాదు, కానీ మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. రెండో వ్యక్తి ఎవరంటే నీతిమంతుని జాబితాలో చేర్చబడిన వ్యక్తి ఎవరంటే లోతు. లోతుని దేవుడేం పిలవలేదు కానీ తన అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచిన తర్వాత అబ్రహాము వెనకాల లోతు వెళ్ళిపోయాడు. అబ్రహాము కాదనలేకపోయాడు. వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషంగా ఆత్మీయతగా ఎదుగుతున్నారు, ఆత్మీయతగా ఎంత చాలా సంతోషంగా ఉన్నారు. అయితే లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి గొడవ వచ్చింది. బాగా గమనించాలి విషయాన్ని. లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి గొడవ వచ్చింది. ఎందుకు గొడవ వచ్చిందంటే దేవుడు వారిని దీవించడం బట్టి, అబ్రహామును బట్టి లోతును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామును బట్టి లోతును దీవించాడు. వాళ్ళు దీవించిన దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళిద్దరూ కలిసి నివసించలేనంత ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆస్తి పంపకాలు గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు పెద్ద ఆయన కదా, ఎవరో అబ్రహాము గారు లోతుని పిలిచి అన్నాడు, నాయనా లోతు, మనము ఊరికాలి ఊర్లో ఉన్నాం. బాగా గమనించాలి ఈ మాటలు. ఎక్కడ ఉన్నాం మనము? ఊరికాలి ఊర్లో ఉన్నాం. అంటే ఇక్కడ మాట్లాడుకునే భాష మంద కాదు, ఇక్కడ మన బంధువులు కాదు, మన రక్త సంబంధులు కాదు. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? మనము అన్నదమ్ములు పెట్టడము కనుక, ఊరికాలి ఊర్లో ఉన్నాము కనుక మనిద్దరం గొడవ పడితే బయటోళ్ళకు లోకువ. ఇలా చూడండి నా వైపు. మనిద్దరం గొడవ పడితే బయటోళ్ళకు లోకువ. అందుకని ఈ సమస్యలో మనలో మనమే సమర్థించుకుందాము అన్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి విషయాలన్నీ, చాలా లోతైన విషయాలు మీతో చెప్తున్నాను. కొంతమందికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. భర్తను ఎక్కడ గౌరవించాలో, భార్యని ఎక్కడ ప్రేమించాలో,
బిడ్డలు ఎక్కడ గౌరవించాలో, బిడ్డలు ఎక్కడ దూషించాలో తెలియదు కొంతమందికి. నలుగురిలో పట్టి కొట్టేస్తారు పిల్లల్ని, నలుగురిలో పెట్టి తిట్టేస్తారు భార్యని, నలుగురిలో కూర్చున్నప్పుడు గౌరవం లేకుండా భర్తను పిలుస్తారు. లోతు గురించి మనం ఒక అద్భుతమైన పాఠం నేర్చుకోవాలి. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? లోతు చూడు ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు చెప్పాము ఆదికాండము 13వ అధ్యాయము. మీకు కావాలి, నీ కుటుంబానికి చాలా అవసరము. ఆదికాండము 13:8 తీయండి అందరూ ఒకసారి. 13:8 ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనము చదవమ్మా. చూడండి. కాబట్టి అబ్రహాము చూడండి ఏమన్నాడు, ఎంత అద్భుతమైన ఆ తీర్పు చూడండి నానా. కాబట్టి అంటే ఏంటి? నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి గొడవ వచ్చింది కనుక మనం తగువెట్టుకుని రచ్చబండెట్టుకుని 10 మంది పెద్దలు పిలిపించుకుని గ్రామాల్లో పిలిపించుకుని చీయల్పించుకునే కంటే మన బంధువులము. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా అండి? ఇలా చూడండి, మీకేమైనా అర్థమైందో లేదో నాకు అర్థమని చెప్తున్నాను. మన బంధువులని ఎందుకన్నాడు తెలుసా? రబ్బా ఇయ్యాల కాపర్ రేపైనా తగు తీసినట్టే పోతారా? ఇయ్యాల కాపర్ రేపైనా నీవు నేను ఖచ్చితంగా కలుస్తాము. అందుకనే భార్య భర్తల గొడవలోకి ఎప్పుడు వెళ్ళకూడదు తొందరగా. మీరు జాగ్రత్త గమనించాలి. భార్య భర్తల గొడవలోకి ఎప్పుడు త్వరగా తల దోచొద్దో. తన భర్త మీద ఎగనిస్ట్ గా చెప్తాది, తన భార్య మీద ఎగనిస్ట్ గా చెప్తారు. దాన్ని బట్టి కనుక నువ్వు తగు తీర్చావా వాళ్ళిద్దరు అయిపోతారు. జాగ్రత్త, వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఒకటి అయిపోతారు. నిన్ను గురించి ఇలాగన్నాడని ఆవిడ చెప్తుంది. అవును, ఆ రోజు నిన్ను గురించి కూడా ఇలాగన్నాడంట. ఎవరి మధ్యన ఎడుసు చెప్పాలి. అందుకనే భార్య భర్తలు గొడవలకి వెళ్ళకండి దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎంత దెబ్బలాడుకున్నా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు ఎంత గొడవ పడ్డా చెప్దాంలే అమ్మా అనాలి తప్ప మనం గరికి వెళ్ళామా, మనం తగు తీర్చామా, ఆ 2 గంటలు రొసరొసలాడిపోతారు. తర్వాత వాళ్ళిద్దరు అయిపోతారు. అంతే. ఆ రోజు ఇలాగ అన్నాడు నిన్ను గురించి అని మళ్ళీ నీ గురించి నెగిటివ్ గా చెప్పుకుంటారు వాళ్ళిద్దరు. ఇక్కడ ఏమన్నాడో తెలుసా అబ్రహాము? ఏమన్నాడు చూడండి, అద్భుతమైన మాట. మనము బంధువులు. అమ్మా చదవండి, స్టోరీ చాలా బాగుంటుంది. అది నేను జ్యోతిపూర్ చర్చలో చెప్పిన మాటలు ఆ వాక్యం చెప్పి చదవమ్మా. మనం బంధువులము కనుక నాకును నీకును, నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుట ఉంది కనుక నానా నీకు ఏది నచ్చింది అది తీసుకో అన్నాడు. అబ్బా ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. ఇలాగే నీవు నేను బంధువులు, మనిద్దరం గొడవపడి ఎవడో తీసుకొచ్చి తగ్గు తీర్చుకోవడం కాదు. మనిద్దరం ఏం చేద్దామో తెలుసా అండి? ఇదిగో నేను పెద్దోడు కదా, నువ్వు చిన్నోడు కదా. వాళ్ళు ఏదో గొడవ పడ్డారు పాలేర్లు, వాళ్ళు గొడవ పట్టించుకోకు. నువ్వు మనిద్దరం ఒకటే. అందుకని నువ్వేం చేస్తావంటే అదిగో ఇదంతా పొలమే, నీకు ఏది కావాలంటే అది తీసుకొని, నువ్వు చిన్నోడు కదా, ఆ మిగిలిన దాన్ని నేను తీసుకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చాలా మంది అన్నదమ్ములు ఉన్నారేమో, తండ్రి కొడుకులు ఉన్నారేమో. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మన కుటుంబాల్లో కూడా సమస్యలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని కుటుంబాలు ఉండవు. కానీ మనకంటే చిన్నవాడికి పెద్దవాడికి ఉన్న మనము మొదటి శ్వాసిచ్చుదుముగాక. అప్పుడు ఏ గొడవ రాదు అన్నాడు. లోతుట అన్నాడు ఆ మాట. లోతుట అనగానికి లోతు ఏం చేశాడో తెలుసా అండి? లోతుకి ఆకర్షణగా కనబడి సొదొమ గుమొర్ర పట్టణాన్ని ఎన్నుకున్నాడు. ఎవరికైనా అంతే కదండి, ఇలా చూడాలి. ఎవరైనా అంతే కదా. ఇక్కడేమో చిక్కుడుకాయ కర్రీ ఉంది, ఇక్కడేమో చికెన్ ఫ్రై ఉంది. నువ్వేం కోరుకుంటావు? చెప్పాలి. మీకు అందరికి ఉంది కానీ అమ్మ చెప్పట్లేదు. చెప్పాలి, ఏం కోరుకుంటావు? ఇక్కడేమో చికెన్ ఫ్రై, ఇక్కడికేమో చిక్కుడుకాయ ఫ్రై. ఇప్పుడు ఏం కోరుకుంటావు నువ్వు? చికెన్. ఈ చికెన్ తింటే నీకు ఆరోగ్యం అనారోగ్యం వస్తుందని తెలుసు, నీకు ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు. అయినా నువ్వేం కోరుకుంటావు?
ఎందుకని? ఇది రుచికరమైనది, ఆకర్షణగా నీకున్నది కనుక. ఇప్పుడు సొదొమ గుమొర్ర పట్టణాన్ని కోరుకున్నాడు. ఎవరో? ఎందుకని? బైబిల్ చెప్తుంది ఆ పట్టణం అంతా రమ్యంగా ఉందంట. ఎలా ఉందంట? రమ్యంగా, అందంగా ఉందంట. అందుకని బలే ఇచ్చాడు మా అన్నయ్య, మా పెదనాన్న మంచి చాయిస్ ఇచ్చాడని చెప్పేసి ఏం చేయాలో తెలుసా? సొదొమ గుమొర్ర పట్టణాన్ని కోరుకున్నాడు. అయితే తీసుకురాలని దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. గొడవలు అవ్వాయి, కుటుంబంలో గొడవలు అవ్వాయి, కుటుంబంలో పంపకాలు అవ్వాయి, కానీ లోతు మాత్రము నీతిని తప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? సొదొమ గుమొర్ర పట్టణంలో కాపురం ఉన్నాడు. ఈయనేమో కొండ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఈయన పని చూసుకుంటాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఇలాగే ఇద్దరు చూసుకుంటున్న సమయంలో సొదొమ గుమొర్ర పట్టణం చూడడానికి రమ్యంగా, అందంగా ఉంది. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? అక్కడంతా కూడా పాపమే. బొంబాయి వెళ్దామంటే ఎవరైనా ఎంతమంది వస్తారు చెప్పండి? అందరికి ఇష్టమే. బొంబాయి వెళ్దామంటే సరదా చూడడానికి అందరికి ఇష్టమే. కానీ బొంబాయి అంత భయంకరమైనటువంటి ప్రాంతం మరొకటి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, రమ్యంగా ఉన్నదని కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళి కాపురం పెట్టాడు. కాపురం పెట్టిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? అక్కడ అంత భయంకరమైన వర్షావాయలేదు. తిండి, ఇక తాగుడు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, మోసాలు, ఇంకా భయంకరమైన పాపం ఉండి ఆ పాపము మధ్యన నోవాహు కుటుంబం, అది క్షమించండి, లోతు కుటుంబం అంటంట. అక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, చూడండి ఏమంటున్నాడో, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకునుచూ వచ్చెను. హల్లెలూయా. ఈ సత్యం ఈ రోజు గుర్తించుదుముగాక. ఏంటో మాట తెలుసా అండి? ఏంటో మాట తెలుసా? ఇదిగో చూడండి. లోతు నివాసము చేస్తున్నటువంటి ప్రాంతములో అక్రమమైన వాళ్ళు ఉన్నారంట, వ్యభిచారులు ఉన్నారంట, దొంగలు ఉన్నారంట, నరహంతకులు ఉన్నారంట, భయంకరమైనటువంటి ప్రజల మధ్య ఉన్నాడంట ఆయన లోతు. ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. ఏంటి? భయంకరమైనటువంటి ఆ క్రియలన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. కానీ జరిగిన విషయం అద్భుతమైన మాట ఏంటో తెలుసా అండి? లోతు గురించి ఎందుకు నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడో తెలుసా? అక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా అండి? ఇలా చూడండి, 8వ వచనం చదువుతున్నాం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని, విన్న వాటిని, వారి అక్రమమైన క్రియలను విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇలా చూడండి. మన మధ్యన, మన చుట్టూ చాలా మంది అక్రమం చేసేవాళ్ళు ఉన్నారు. మన చుట్టూ భయంకరమైన పాపం చేసే వాళ్ళు ఉన్నారు. మన చుట్టూ భయంకరమైనటువంటి విగ్రహార్థకులు ఉన్నారు. మన చుట్టూ భయంకరమైనటువంటి తాగుబోతులు ఉన్నారు. మన చుట్టూ భయంకరమైనటువంటి వ్యభిచారులు ఉన్నారు. అయినా కానీ బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? అయినను తన ఆత్మీయ జీవితాన్ని తను కాపాడుకుంటున్నట్ట నీతిగల తన మనసును నొప్పించుకుంటూ ఉన్నాడంటే తప్ప గాని వాటిలో రాజీ పడిపోలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. లోతు నీతిమంతుని జాబితాలో చేర్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? లోతు చుట్టూ కూడా పాపమే గాని ఆ పాపములో కూడా పరిశుద్ధతగా జీవించాడు లోతు. నీ ఫ్రెండ్స్ తాగుబోతాడే, నీ స్నేహితుడు తాగుబోతాడే, నీ స్నేహితురాలు వ్యభిచారే, నీ స్నేహితురాలు తట్లంటే వ్యక్తే, నీ స్నేహితుడు భయంకరమైన పాపంలో ఉన్నవాడే, వాడితో నువ్వు స్నేహం చేయడం తప్పు కాదు, వాడితో నువ్వు కలవడం తప్పు కాదు, వాడి దగ్గర ఉండడం తప్పు కాదు. కానీ నేనేమంటానో తెలుసా? వాడుతో ఉంటూ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన మాత్రం తను అంటించుకోలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అన్ని జనులతో ఉన్నావు, తప్పు లేదు. అన్ని జనులతో స్నేహం చేస్తావు, తప్పు కాదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళ స్వభావాన్ని మనం పట్టించుకోకూడదంట.
క్షమించండి, లోతు నీతిమంతుడి జాబితాలో చేర్చబడిన కారణం ఏంటో తెలుసా? లోతు చుట్టూ భయంకరమైనటువంటి పాపత్ములే గాని వారి మధ్య కూడా తన మనస్సును నొప్పించుకుని బ్రతికాడే తప్ప వారితో ఎప్పుడు కూడా రాజీ పడిపోలేదు. హల్లెలూయా. మరి ఏం చేయమండి? మరి అందరూ ఆళ్ళే కదండి ఇక్కడ. మరి వాళ్ళతో చేయకపోతే ఎలాగండి? మరి వాళ్ళందరూ ఆళ్ళే కదండి, నేను ఒక్కడే కదండి. మరి వాళ్ళతో పాటు ఇలాగే కార్యక్రమాలు ఏకీపించకపోతే ఎలాగండి? నువ్వు రాజీ పడిపోయావా? నీతిమంతుడి జాబితాలో నీ పేరు ఉండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది నా మాట కాదండి, దేవుని వాక్యము. మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి. ఆ నీతిమంతుడు చూడండి ఎక్కడంట? వారి మధ్యన కాపురం ఉండి అలా చూస్తున్నాడంట. ఆయన వింటున్నాడంటే ఈయన దుర్మార్గులని వింటున్నాడు, దుర్మార్గులను చూస్తున్నాడు. కానీ నీతి గల తన మనస్సును నొప్పించుకుంటూ వారి మధ్యన ఉన్నాడే తప్ప తన నీతిని పోగొట్టుకుని వారితో రాజీ పడిపోలేదు. హల్లెలూయా. లోతుగా తెలుసుకుంటే వాక్యాన్ని జుంటె తేని దారుల కంటే మధురమైందంట. కొవ్వు మెదడు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజీ పడలేని భక్తి అండి ఇది. నేను మరలా చెప్తున్నాను, నీతిమంతుని జాబితాలో మన పేర్లుండును గాక. మన చుట్టూ భయంకరమైన మనుషులు ఉంటారండి, కానీ మనం రాజీ పడకుండా మన భక్తిని మనం కాపాడుకుందాము గాక. మన స్నేహితుడే తాగుబోతుడై ఉంటాడు. తాగుబోతుడైతే ఆడితో మాట్లాడొద్దని నేను అన్నాం, కానీ వాడు తాగుడు మనం అంటించుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. అవి వ్యభిచారం నీకు తెలుసు, ఆయన నువ్వు మాట్లాడాలి, కానీ వ్యభిచార బుద్ధిని పట్టించుకోకూడదు. ఇప్పుడు వ్యభిచారిని యేసుప్రభు బుద్ధిని వెళ్ళిపోయి సమరయ స్త్రీని చెప్పండి, వ్యభిచారిని తెలిసి కూడా ఆమె దగ్గరికి వెళ్ళాడు మాట్లాడడానికి, వాక్యం చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి, బాప్టిజం గురించి చెప్పడానికి, ఎవరిని ఆరాధించాలని చెప్పడానికి. ఆమె పాపాత్మురాలని వ్యభిచారిని తెలిసి కూడా యేసుప్రభు తన దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి తనతో పాటు తన గ్రామాన్ని రక్షించాడు. అందుకని వ్యభిచారితో మాట్లాడొద్దని నేను చెప్పను, బైబిల్లో చెప్పట్లేదు. తాగుబోతులతో మాట్లాడొద్దని నేను చెప్పను, బైబిల్లో చెప్పట్లేదు. వాళ్ళతో మాట్లాడు, అవసరమైతే వాళ్ళను నువ్వు నమ్ముకున్న దేవుని వైపు తిప్పు తప్ప వాళ్ళలోకి నువ్వు వెళ్ళిపోవద్దు. అది హల్లెలూయా. టైం అవుతుంది. రెండో వ్యక్తి ఎవరంట చెప్పాలి? లోతు నీతిమంతుని జాబితాలో చేర్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయంకరమైన పాపాత్ములే. వారి మధ్యని కూడా తన నీతిని కాపాడుకుని నీతిమంతుని జాబితాలో చేర్చబడ్డాడా. హల్లెలూయా. మరలా చెప్తున్నాడు, మన చుట్టూ లోకమంతా పాపంతో నిండిపోయింది. మనం కాపాడుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని చెప్పాలి నీతిమంతుని జాబితాలో చేర్చే కృపదేవుడు మనకు అనుగ్రహిస్తాడా. త్వరగా చెప్తాను. మూడో వ్యక్తి చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సమూయేలు మొదటి పుస్తకం. త్వరగా తీద్దాం, నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఎందుకంటే ఒక పేరైనా చెప్పాలి కదా. సమూయేలు మొదటి పుస్తకము 24వ అధ్యాయము 18వ వచనము చదువునాను. యెహోవా నన్ను నీ చేతికి అప్పగిప్పగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడిపై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసింది గనుక నీవు నాకంటే నీతిపరుడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము చాలా పర్యాలు మీద ఆదరణ కూడికలో ఈ మాట మీతో చెప్తా ఉన్నాను. ఈ మాట మరొకసారి జ్ఞాపకం చేసి నేను వదిలేస్తాను, ఎందుకంటే దీనికి లోతుగా చెప్పవలసిన పని లేదు. మీకు చాలా ఈ వాక్యం చాలా పర్యాలు, ఈ మాటను చాలా సార్లు ఆదరణ కూడికలో, జ్ఞాపకార్థ కూడికలో మీకు వినిపించాను. ఇక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీతిమంతుని జాబితాల్లో నీ పేరు నా పేరు ఉండాలంటే ఒక్కటే, ఏమీ కాదండి. పెద్ద ఎగిరెగిరి గంటలు కొట్టక్కర్లొద్దు, ఏమి చేయక్కర్లొద్దు. ఒక్కటే అండి, అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేతి చాలు. మీకేమక్కర్లేదు. చెప్పండి, ఉందా ఎవరికన్నా ఈ దమ్ము? నేను చేయగలనన్నటువంటి ఆ సామర్థ్యం మనకు ఉందా? మనం ఉపకారం చేయనోడిగా ఉపకారం చెయ్యం. మరి అంతే కదా, ఉపకారం చేసినోడికే గోతులు తీద్దాం మనం.
మనవాటి మీరు కాదు, దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మానవ స్వభావం ఎటువంటిది? మానవ స్వభావం ఎటువంటిది? ఇప్పుడు కొడుకు దగ్గరంటే తండ్రి చంపేస్తున్నాడు, ఆడి చంపేస్తున్నాడు. ఎవడు? తండ్రి దగ్గర కొడుకుని ఆడి చంపేస్తున్నాడు. సానుభూతి పెరిగిపోవాలని. కానీ బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుని జాబితాలో చేర్చబడాలంటేనంట, నీకెవరైతే అపకారము తలపెట్టారో నువ్వు మౌనిగా ఉండిపోతావు కాదంట, నువ్వు వాళ్ళకు ఉపకారం చేయడం ప్రారంభించాలంట. అందుకని యేసుప్రభు చెప్పిన బాధ ఇదే. ఏంటి? శత్రువుని కూడా ప్రేమించు. చెప్పండి ఏంటి? శత్రువుని కూడా ప్రేమించు. దావీదు సౌలు జీవితంలో జరిగిన సందర్భం ఇది చెప్పడానికి సమయం కాదు, కానీ ఈ మాట మీతో చెప్తున్నాను. నువ్వు నీతిమంతుని జాబితాలో చేర్చబడాలంటే అపకారమునకు బదులుగా ఉపకారము చేస్తే నువ్వు నాకంటే. ఎవరన్నారు ఈ మాట? సౌలు అన్నాడు. అప్పటికే సౌలు రాజు, అప్పటికే ఒక స్థానంలో ఉన్నాడు. అరే, గొర్రెలు కాసుకునే దావీదుని బట్టి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కుర్రోడివే, నువ్వు చిన్నవాడివే, నువ్వు గొర్రెలు కాసుకున్నవాడివే, నువ్వు పాలేరువే, సరిగా నీ అన్నదమ్ములు నిన్ను గుర్తించలేదు, నీ తల్లిదండ్రులు నిన్ను గుర్తించలేదు, నువ్వు ఊరి చివరిలో ఉన్నావు, ఎడారిలో ఉన్నావు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, కానీ నీతి మాత్రం ఉంది. అయ్యో, హల్లెలూయా అంటారు అనుకున్నా. దేవుని స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. నీ దగ్గర డబ్బు లేదు, బలము లేదు, హోదా లేదు, ఇంట్లో గౌరవం లేదు, కుటుంబంలో గౌరవం లేదు, నీ భార్య దగ్గర నీకు విలువ లేదు, నీ కొడుకు దగ్గర నీకు విలువ లేదు, నీ తల్లిదండ్రుల దగ్గర నీకు విలువ లేదు, నీ అన్నదమ్ముల దగ్గర నీకు విలువ లేదు, నీతి మాత్రం ఉంది. హల్లెలూయా. ఇదంతా దావీదు స్టోరీ. ఇది దావీదుకి అన్నదమ్ముల మధ్య గౌరవం లేదు, తల్లిదండ్రుల మధ్య గౌరవం లేదు, కట్టుకున్న భార్య దగ్గర గౌరవం లేదు, పిల్లనిచ్చిన మాంగర్ దగ్గర గౌరవం లేదు, కడుపును పుట్టిన అభిషాలం దగ్గర గౌరవం లేదు, అసలు కుటుంబంలో గౌరవం లేదు, గ్రామంలో గౌరవం లేదు. ఎప్పుడు కూడా టవర్ కట్టుకుని గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. సమాజం కూడా గుర్తించలేదు. కానీ దేవుని ఎదుట మాత్రము తన నీతి వెల్లడపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని తనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి సౌలు అంటున్న మాట ఏంటో తెలుసా? సౌలా, దావీదా, నాయనా, నా కుమారుడా, నన్ను నీ చేతికి దేవుడు అప్పగించాడు, అయినా నీవు నన్ను చంపలేదు. నేను ఎంతో అపకారం చేశాను నీకు. మనకెవరైనా అపకారం చేసిన వాడికి ఎదురుకి దెబ్బ తగిలితే తగలాలండి అయ్యగారు, తగలాలడికి. నేను మొన్న నిశ్చోతున్నాను ఎప్పుడు తగ్గుతుందా అని అడిగి తగలాలడికి. ఎందుకు తగలాలి? ఆడు మొన్న ఇలాగన్నాడండి, నాకు అసలు ఆ విషయంలో నాకేమీ తెలియదండి, అయినా నన్ను ఇలాగన్నాడండి, ఆడికి తగలాలండి. దేవుడు చూస్తాడండి. దేవుడు చూస్తాడా? దేవుడు ఏం చెప్పాడు? పాపినైనా క్షమిస్తానని దేవుడు చెప్తే ఆడికి ఏదో అనుకోకుండా ఏదో దెబ్బ తగిలితే ఇప్పుడు నువ్వేమంటున్నావో తెలుసా? దేవుడు చూస్తాడో? చూశాడంట. చూడలేదు, ఆయన నిన్నే చెబుతాడా? దేవుడు స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. కానీ బైబిల్ ఒక సత్యాన్ని మనం చివరి మాట మనం నేర్చుకున్నాము. ఇదిగో, నీకెవరైనా అపకారం చేస్తే, అందుకనే యేసుప్రభు కూడా చెప్పాడు ఈ బోధ. పాత్ర మంది కదా, యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? పగ తీర్చుకునుట నీ పని కాదు. నువ్వు పగ తీర్చుకోవద్దు, తీర్పు తీర్చొద్దు. నీకెవడైనా అపకారం చేశాడనుకో, వాడికి వెళ్ళి శుభ్రంగా భోజనం పెట్టు, కానీ తాగడానికి మంచిలు ఇయ్యి అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? ఆయన అన్నాడు, నువ్వు అలా చేస్తా ఉంటే ఆడి నెత్తి మీద నిప్పులు గుప్పుడు పోయి పడుతుందండి. ఏంటంట? నిప్పుడు గుప్పుడు. ఆడికి సౌండ్ ఉండదానికి. అరే, నిన్నే తిట్టని కోరేసేస్తున్నాడేంటి? నిన్నే తిట్టని బడి మీద తీసుకెళ్తాడేంటి? అయ్యో, నిన్నే తిట్టని కారెక్కించి తీసుకెళ్తాడేంటి అనుకుంటాడు. ఆడికి ఈ మనం చేసి పనులన్నీ కూడా ఆడికి ఏమైపోతుందో తెలిసి నెత్తి మీద నిప్పులు కుప్పుడు పడుతున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని సేవకునిగా చివరి మాట ఏంటో తెలుసా? నీ పేరు నీతిమంతుని జాబితాలో చేర్చబడాలంటే అపకారం చేసిన వ్యక్తికి అపకారం చేయి. హల్లెలూయా. నీకు చేతనంటే పెట్టు, నీకు చేతనైతే పెట్టు, నీకు చేత కదా పెట్టేవాడు చూపించు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడో పెడుతుంటే దానికి మాత్రం అడ్డు చెయ్యొద్దు. చెప్పండి, సాధువుకు అన్న మాటకు అర్థం ఏంటి? నీతిమంతుడు. కరెక్ట్గా 55 నిమిషాలు అయింది. సాధువుకు అన్న మాటకు అర్థం ఏంటి? నీతిమంతుడు. నీతిమంతుడి జాబితాలో నీతిమంతుడిగా పిలిపించుకోవాలంటే నీతిమంతుడికి ఉండవలసిన అర్హతలు ఏంటో 3 వ్యక్తులు మనం చూసుకున్నాం. మొదటి వ్యక్తి నోవహు. నోవహు దేవుని మాట విన్నాడు, నీతిని ప్రకటించాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నెంబర్ 2 లోతు. భయంకరమైనటువంటి ప్రజల మధ్య ఉండి కూడా తన నీతిని కాపాడుకుని మనసును నొప్పించుకుని బ్రతుకుతూ నీతిమంతుని జాబితాల్లో చేర్చబడ్డాడు. నెంబర్ 3 దావీదు. బైబిల్ చెప్తుంది, చంపడానికి శత్రువులుగా చెలరేగినటువంటి సౌలు అపకారమే చేశాడు, కానీ దావీదు మాత్రం సౌలుకి ఉపకారం చేశాడు. అందుకనే ఆ సౌలే మాట్లాడుతున్నాడు, నాకంటే నీవే నీతిపరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాటలో చెప్పాలంటే మొదట ఎవరు? నోవహు దేవుని ఎదుటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. లోతు సొదొమ గొమొర్రాలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఊరులందరూ పాడైపోయిన ఇతను మాత్రం పాడైపోలేదు. 3వ వ్యక్తి రాజు దగ్గరే మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. మన ఊర్లో మన సాక్ష్యాన్ని కాపాడుకుందాము గాక. మన ఊర్లో అనేక మందికి సాక్షాత్తుగా జీవించుదుము గాక. మనం కూడా నీతిమంతుని జాబితాలో చేర్చబడి